బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఫార్మా సిటీకి సంబంధించి ఫార్మా సిటీలో ఎక్కడో చోట ఏదో ఒక ప్రమాదం మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు మరో ఘటన చోటు చేసుకుంది. విశాఖ పరవాడ ఫార్మా సిటీలో ప్రమాదం జరిగింది. విషవాయువులు లీక్ అయి పలువురికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 10 మంది పరిస్థితి సీరియస్గా ఉంది. ఠాగూర్ ల్యాబొరేటరీస్లో విషవాయువులు లీక్ అయ్యాయి. యూనిట్ 3లో లీక్ అయింది హైడ్రోక్లోరిక్ యాసిడ్. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. కిమ్స్ ఐకాన్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. వడ్లపూడి పవన్ సాయి హాస్పిటల్కు మరికొంతమందిని తరలించింది యాజమాన్యం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారిగా అక్కడికి చేరుకుంది అగ్నిమాపక సిబ్బంది. దాంతోపాటు పోలీసు ఫోర్స్ కూడా అక్కడికి చేరుకుని అక్కడ పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఠాగూర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 3లో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. విశాఖ పరవాడ ఫార్మా సిటీలో ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఒక్కసారిగా సిచ్యువేషన్స్ మీరు చూస్తున్నారు. అందరూ కూడా మాస్కులు వేసుకుని వెళుతున్న సిచ్యువేషన్ ఉందంటే ఏ స్థాయిలో అక్కడ విషవాయువులు లీక్ అయి ఉంటుందో మనకు అర్థం చేసుకోవచ్చు. విషవాయువులు లీక్ అయి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే ఒకరు ఈ ఘటనలో మృతి చెందగా మరో 10 మంది పరిస్థితి సీరియస్గా ఉంది. ఠాగూర్ ల్యాబొరేటరీస్లో విషవాయువులు లీక్ అయ్యాయి. యూనిట్ 3లో లీక్ అయింది హైడ్రోక్లోరిక్ యాసిడ్. దీంతో ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. కిమ్స్ ఐకాన్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. మరికొంతమందిని వడ్లపూడి పవన్ సాయి హాస్పిటల్కి తరలించింది యాజమాన్యం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివరామకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ఒకసారి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తారు. అంతకన్నా ముందు ఒక్కసారి ఆ ఘటనకు సంబంధించి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ పోలీసు అధికారులు చేరుకుంటున్నారు. దాంతోపాటు అగ్నిమాపక సిబ్బంది చేరుకుంటోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఆఫీసర్స్ అందరూ అక్కడ వెళ్ళి అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎక్కడ ప్రమాదం తలెత్తింది, ఎక్కడ విషవాయువులు ఎక్కడ లీక్ అవుతున్నాయి, ఎలా కంట్రోల్ చేయొచ్చు, అసలు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా, ఒకవేళ కంట్రోల్లోకి రాకపోతే కనుక అక్కడ పరిస్థితి ఎలా అదుపులోకి తీసుకోవాలి, అక్కడ వారిని ఎలా ఎవాక్యువేట్ చేయాలి, మరీ ముఖ్యంగా దీని ప్రమాదం ఈ తీవ్రత ఏ మేరకు ఉంటుంది, ఏ ప్రాంతం వరకు, ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది, ఒకవేళ ఎందుకంటే మీకు గుర్తుంటే కనుక విశాఖకు సంబంధించి సింహాచలంగా దరిదాపుల్లో ఒకసారి విషవాయువులు రాత్రిపూట లీక్ అయ్యాయి. ఒక గ్యాస్కి సంబంధించిన ఒక దుర్ఘటనలో అక్కడ రాత్రికి రాత్రి ఆ విషవాయువులు కొన్ని కిలోమీటర్ల మీదకు వెళ్ళిపోయింది. కొన్ని కిలోమీటర్లకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ ప్రమాదాన్ని ఊహించడం కూడా కష్టమైంది. కనీసం ప్రాణాలను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. కొంతమంది రోడ్ల మీదే స్పృహ కోల్పోయి పడిపోయారంటే ఆ ప్రమాద తీవ్రతను అంచనా వేసి ఏ స్థాయిలో జరుగుతుందనేది. ఫార్మా సిటీకి సంబంధించి ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసు అధికారులు చేరుకున్నారు. పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. దాంతోపాటు ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎందుకంటే మనం చాలా సందర్భాలు మాట్లాడుకుంటాం, ప్రతిదానికి స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అంటూ కూడా. దాంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించి 5S కావచ్చు, కైజన్ లాంటి కొన్ని సిస్టమ్స్ని ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఎక్కడ తీసిన వస్తువు అక్కడే ఉండాలి. దాంతోపాటు దానికి సంబంధించి ఆపరేషనల్ ప్రొసీజర్ ఉంటుంది. అంటే వాటిని ఎలా పాటిస్తూ ఉండాలి, దాంతోపాటు దానికి ట్రేసింగ్ ఉంటుంది. ప్రతిదానికి ఈ టైంలో చెకింగ్ జరిగిందా లేదా, జరగకపోతే ఎందుకు జరగలేదు, దాని సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ఉండే ఎక్విప్మెంట్ పరిస్థితి ఎలా ఉంది, ఒకవేళ ఏమైనా ప్రమాదం తలెత్తితే వెంటనే ఏం చేయాలి, విషవాయువులు లీక్ అయితే కనుక వెంటనే దాన్ని ఆ ఛానల్ని త్రూ ఛానలింగ్ ఉంటుంది. ఆ ఛానల్ని మెయిన్ ఎక్కడుంది, దాన్ని ఎలా కంట్రోల్లో తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఒక రూట్ మ్యాప్ ఉంటుంది, ఒక డిజైన్ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడైనా ఫెయిల్ అయ్యిందా, ఎందుకు అక్కడ పట్టించుకోలేదు, ఎందుకు ఇటువంటి ప్రమాదం తలెత్తిన అంశానికి సంబంధించి అక్కడ అధికారులు ఆరా తీస్తున్నారు. అక్కడికి చేరుకున్నారు. సిచ్యువేషన్ని అక్కడ పరిశీలిస్తున్నారు. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ప్రెసెంట్ పరవాడ దగ్గర పరిస్థితి ఎలా ఉంది, అక్కడ కార్మికుల పరిస్థితి ఏంటి? సచిన్, ఈరోజు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఠాగూర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 3లో పరిశ్రమలో హైడ్రోక్లోరిక్ ఆమ్లము లీక్ అయింది. లీక్ అవడం వల్ల ఈ కంపెనీలో 9 మంది అస్వస్థతకు అయ్యారు. అంటే వాళ్ళు ఊపిరాని పరిస్థితి, విషవాయువు లీక్ అవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది సచిన్. అలాగే ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఆ యాజమాన్యం ఎవరైతే ల్యాబొరేటరీస్ యాజమాన్యం ఉన్నారో అస్వస్థతకు గురైన 9 కార్మికులను దగ్గరలో శీలానగర్, గాజువాక శీలానగర్ కిమ్స్ కృషి ఐకాన్ హాస్పిటల్కి అయితే తరలించారు. మిగతా 5గురిని అయితే వడ్లపూడి పవన్ సాయి హాస్పిటల్కి అయితే తరలించడం అయితే జరిగింది కంపెనీ యాజమాన్యం. అదే ఇది ప్రధానంగా ఈ ఫార్మాసిటికల్ కంపెనీ లోపల అవడం జరగడంతో ఇది ఆలస్యంలో వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. వైనమంతా మొత్తం ఓవరాల్ గా ఏదైతే అయితే ఒకరైతే మృతి చెందడం, మిగతా 9 మంది ఈ హాస్పిటల్లో సేఫ్ గానే ఉన్నారు సచిన్. ఏదేమైనా ఈ విషవాయువు హైడ్రోక్లోరిక్ ఆమ్లము లీక్ అవడం వల్ల ఈ ప్రమాదం అయితే జరిగింది సచిన్.
కృష్ణ ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది? దాంతో పాటు ప్రస్తుతం అదుపులోకి వచ్చిందా లేకపోతే ఇంకా లీకేజ్ కంటిన్యూ అవుతోందా? సచిన్, ఇది 11:30 పొద్దుకు 12 ఆ సమయంలో అయితే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే మొత్తం అంతా అదుపులోనే వచ్చిందని చెప్పాలి. ఈ ఎవరైతే ఠాకూర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నారో వాళ్ళు మొత్తం అంతా ఈ లీకేజ్ ని మొత్తం అంతా అదుపులో తీసుకొచ్చారు. ప్రస్తుతానికి అయితే అంతా ప్రశాంతంగా ఉంది. ఎవరైతే ఈ మిగిలిన అస్వస్థతకు గురైనారో వాళ్ళ 9 మందిని అయితే హాస్పిటల్కి తరలించారు. ఈ ఠాకూర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి పరిశ్రమ అధికారులు అయితే వీళ్ళందరినీ హాస్పిటల్కి అయితే తరలించారు. సచిన్, ప్రస్తుతానికైతే అక్కడ వాతావరణం అయితే సద్దుమణిగింది. ఎవరెవరు చేరుకున్నారు, అక్కడ పరిస్థితి ఏంటి? మరీ ముఖ్యంగా ఇటు ఫైర్ సిబ్బంది కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసు బృందాలు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితిని అంచనా వేసేందుకు. ఫైర్ వారియర్స్ అయితే ఆల్రెడీ అక్కడ చేరుకుని అదంతా అసలు మంటలు ఎక్కడ వ్యాపించకుండా అయితే వాళ్ళైతే సంసిద్ధంగా ఉన్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ పరిస్థితిని కలెక్టర్ అయితే వచ్చి పర్యవేక్షించారు. ప్రస్తుతానికైతే అక్కడంతా సానుకూల వాతావరణం అయితే ఏర్పడింది. మొత్తానికి ఏదైతే ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం లీక్ అయిందో అది మొత్తం అంతా స్టాప్ చేశారు. స్టాప్ చేయడంతో పరిస్థితి అయితే సద్దుమణిగింది. సచిన్, శివరామకృష్ణ, ప్రస్తుతం మీరు విశాఖపట్నం పరవాడ పరిస్థితి మీరు చూస్తూ ఉంటారు. చాలా రోజులుగా ఇటువంటి సినారియోస్ అక్కడ ఫ్యాక్టరీకి సంబంధించి, ఎందుకంటే క్రమంగా చెకింగ్స్ జరుగుతూ ఉండాలి, దాంతోపాటు ఇంటర్నల్గా కూడా ఆడిట్స్ జరుగుతూ ఉండాలి, దాంతోపాటు ఇటు ఫ్యాక్టరీస్కి సంబంధించి ప్రభుత్వం కూడా తనిఖీలు చేస్తూ ఉండాలి. అక్కడ ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు అక్కడి నుంచి ఎటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతోంది? తప్పకుండా సచిన్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ప్రతి కంపెనీకి ఇదైతే ఇంటర్నల్ ఆడిట్ అయితే జరుగుతుంది. అయితే ఇది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో అయితే ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది యూజ్ చేస్తారు. అది ఎక్కడ లీక్ అవ్వకుండా అయితే చాలా జాగ్రత్తలు పడతారు. కానీ ఇది ఎక్కడైనా హోల్ ఉన్నా, ఎక్కడైనా లీకేజ్ ఉన్నా ఇమీడియట్ గా అది రావడంతో ఇది ప్రమాదానికి గురవుతారు. ఏదేమైనా స్థానికులైతే మటుకి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పకడ్బంద చర్యలు చేపట్టాలి, ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. ఏదేమైనా ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఈ ప్రమాదాలు జరగడం తరచుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఇటీవల అనకాపల్లి జిల్లా అయితే చాలా ప్రమాదం అయితే జరిగింది. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఇక మీదటైనా ఈ కంట్రోల్ చేయాలి, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి స్థానికులు అయితే కోరుతున్నారు. సచిన్, శ్రీరామకృష్ణ, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అమెరికాకు సంబంధించి అవును, యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకారం హైడ్రోక్లోరిక్ యాసిడ్కి సంబంధించి దీని బారిన పడితే కనుక ఎటువంటి ఇష్యూస్ని ఫేస్ చేసే అవకాశం ఉందనేది మరి కాసేపట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రమాదకరమైన కెమికల్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కళ్ళకు సంబంధించి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రెస్పిరేటరీ సిస్టమ్, ఊపిరికి సంబంధించి ఊపిరి సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ముందు చెప్పే ప్రయత్నం చేశాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం పరవాడ ఫార్మా సిటీకి సంబంధించి అక్కడికి చేరుకున్నారు అధికారులు. చేరుకుని అక్కడ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఒకవేళ కెమికల్ రియాక్షన్ ఇంకా కంటిన్యూ అయితే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ఏ మేరకు ప్రభావితం చూపించే అవకాశం ఉంది, ఎన్ని కిలోమీటర్ల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది, దాంతోపాటు ఫ్యాక్టరీలో ఇంకెంతమంది పనిచేస్తున్నారు, ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులను కావచ్చు లేకపోతే పనిచేసే వాళ్ళని వెంటనే తరలించాల్సి ఉంటుందా, ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, దాంతోపాటు ఇంకా ఎంతవరకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది, మిగతా వాటి కూడా ఇష్యూస్ని ట్రిగర్ చేసే అవకాశం ఉంది, వీటన్నిటికీ సంబంధించి కూడా వాళ్ళు పర్యవేక్షించడం జరుగుతోంది. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. శివరామకృష్ణ, ప్రస్తుతం గ్యాస్ లీకేజ్ కంట్రోల్లోకి వచ్చిందా లేకపోతే ఇంకా కంటిన్యూ అవకాశం ఉందా? మిగతా లీకేజెస్కి సంబంధించి కూడా పర్యవేక్షించడం జరుగుతోందా? సచిన్, ఈ కంట్రోల్ అయితే మొత్తం లీకేజ్ మొత్తం అంతా కంట్రోల్ చేశారు. అయితే ఇది ఇంకెక్కడైనా లీకేజ్ ఉందా, ఇలాంటి లీకేజ్ అయ్యే అవకాశం ఉందా అని చెప్పి క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. యాజమాన్యం కానీ ఈ ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు కానీ దీనికి సంబంధిత అధికారులు మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే దీని ప్రభావం వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏవి కలగకుండా మొత్తం అంతా స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ దూరంగా పంపించడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే ప్రాణాపాయం ఒకరైతే మృతి చెందారు. మిగతా 9 మంది కంపెనీలో ఎవరైతే ఆన్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళంతా అస్వస్థతకు గురవడం అయితే జరిగింది. 9 టీమ్స్ కృషి ఐకాన్ హాస్పిటల్ శీలానగర్ అయితే పంపించడం జరిగింది. మరి 5 దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తరలించారు. ఏదేమైనా ప్రస్తుతానికైతే ఆ చుట్టుపక్కల ప్రజలందరినీ అప్రమత్తం అయితే చేశారు. కంపెనీలో ఉన్న వాళ్ళందరినీ షట్ డౌన్ చేసి ఇమీడియట్ గా పంపించడం అయితే జరిగింది. ఏదేమైనా ఎక్కడ లీకేజ్ అవి లేకుండా మొత్తం కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతానికైతే ఇంకెక్కడ లీకేజ్ అయ్యే పరిస్థితి అయితే అక్కడ జరిగే అవకాశం లేదు. సచిన్, ఆల్ రైట్,
హెల్త్ హెజార్డ్ ఇన్ఫర్మేషన్ యుఎస్కి సంబంధించి కొద్దిసేపటి క్రితం నేను మీకు చెప్పినట్టుగా యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకారం ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని కనుక దాని బారిన పడినా లేకపోతే దానికి సంబంధించి మాట్లాడుకుంటా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇస్ ఏ corrosive టు ద ఐస్ స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రెన్స్ అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. దీన్ని కనుక పీడిస్తే దీని బారిన కనుక పడితే దగ్గు కావచ్చు, దాంతోపాటు ఇన్ఫ్లమేషన్ ఇష్యూస్ ఉంటాయి, దాంతోపాటు రెస్పిరేటరీ ట్రాక్కి సంబంధించి కావచ్చు, అలాగే చెస్ట్ పెయిన్ అంటే ఛాతీలో నొప్పి కావచ్చు, లేకపోతే ఊపిరితిత్తుల సమస్యలు కావచ్చు, లేకపోతే పల్మనరీ ఎడిమా లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ కూడా ఆ ఇన్ఫర్మేషన్ చెబుతోంది. దీంతోపాటు స్టమక్లో కూడా అంటే కడుపు నొప్పి కావచ్చు, ఇటువంటి ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంది. నాజియా కళ్ళు తిరిగినట్టు లేకపోతే వాంతులు ఇలా విరోచనాలకు కూడా బారిన పడే అవకాశం ఉందంటూ కూడా రిపోర్ట్ చెప్పడం జరుగుతోంది. ఇలా ఇష్యూస్ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఒకవేళ ఇటువంటి లీకేజెస్ జరిగినప్పుడు దాదాపుగా మీ ఫేస్ని కావచ్చు, లేకపోతే మీ రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి ఒక తడిగుడ్డతో ఒక తడి క్లాత్తో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక కాస్త ఇబ్బందికరంగా ఆ వాతావరణం తగ్గే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ కనీసం మీ దగ్గర ఉన్న ఒక క్లాత్తో ముఖాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాటిని ఇన్హేల్ చేయకుండా, వాటిని పీల్చకుండా ఆ విషవాయువులు మీ బాడీలోకి చొచ్చుకు వెళ్లకుండా ముందు కట్టడి చేసుకునే ప్రయత్నం చేయండి. దాదాపుగా వీలైనంత దూరం వచ్చేసే ప్రయత్నం చేయండి విషవాయువుల బారిన పడకుండా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతానికైతే అదుపులోకి వస్తోంది అంటూ కూడా తెలుస్తోంది. కానీ పూర్తిగా అదుపులోకి వచ్చిందా లేకపోతే ఏం జరుగుతోంది, అసలు ఇంతకీ కారణం ఏంటి, ఎందుకు లీక్ అయింది, ఎక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అనేది, ఎందుకంటే ప్రతిదానికి కూడా స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఉంటుంది. దాంతోపాటు ఆ డేటాను వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది, ఆ ప్రొసీజర్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆ చెక్ లిస్ట్ కూడా ఉంటుంది. చెక్ లిస్ట్ అంటే మరీ ముఖ్యంగా అక్కడ ఆ ప్రాసెస్లో టైం టు టైం చెకింగ్ జరిగిందా లేదా, టైం టు టైంలో ఆ ట్రాక్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ ప్యాసేజెస్ పైప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. వాటిని ప్రాపర్గా చెకింగ్ జరిగిందా లేదా, చెక్ లిస్ట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం అక్కడ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ రోజు జరిగిన ప్రమాదం ఒక్కసారిగా మరోసారి విశాఖను ఉలిక్కిపడేలా చేసింది. విశాఖ పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. విషవాయువులు లీక్ అయి పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికీ ఒకరు మృతి చెందగా మరో 10 మంది పరిస్థితి సీరియస్గా ఉంది. ఠాగూర్ ల్యాబొరేటరీస్లో విషవాయువులు లీక్ అయ్యాయి. యూనిట్ 3లో లీక్ అయింది హైడ్రోక్లోరిక్ యాసిడ్. అస్వస్థతకు గురైన కార్మికులను కిమ్స్ ఐకాన్కి తరలించడం జరిగింది. కిమ్స్ ఐకాన్ హాస్పిటల్కి, వడ్లపూడి పవన్ సాయి హాస్పిటల్కి మరికొంతమందిని తరలించింది యాజమాన్యం.